వైసీపీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్. తిరుపతి మెజారిటీపై హాట్ డిబేట్. తిరుపతి ఓట్ల లెక్కల్లో బిజీగా తమ్ముళ్లు. వైసీపీ మెజారిటీ తగ్గడం ఖాయమంటూ ప్రచారాలు. ఎమ్మెల్యే సీతక్క వర్సెస్ కొండా సురేఖ. కాంగ్రెస్ లో మహిళా నేతల వార్. మరోసారి తెరపైకి నామినేటెడ్ పదవులు. కరోనా తగ్గాకే భర్తీ చేసే అవకాశం. పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూసే విద్యార్థుల్లో ఉందట ఆ వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి. ఫలితానికి సమయం దగ్గర పడటంతో మెజారిటీపై టెన్షన్ పడుతున్నారట. తమ బాస్ ఇచ్చిన టార్గెట్ను రీచ్ అవుతామా? ఒకవేళ మెజారిటీ తగ్గితే పరిస్థితి ఏంటన్న భయం పట్టుకుందట. ఇంతకీ భయం పట్టుకున్న ఆ ఎమ్మెల్యేలెవరు? ఏంటా స్టోరీ? తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం ఆదివారం తేలనుంది. కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడుతూ ఉండడంతో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైందట. తిరుపతి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలు భయాందోళనలో ఉన్నారట. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి? ఎంత మెజారిటీ వస్తుంది? అసలు మెజారిటీ వస్తుందా? పార్టీ బాస్ సీఎం జగన్ ఇచ్చిన టార్గెట్ను రీచ్ అవుతామా? ఒకవేళ టార్గెట్ రీచ్ కాకపోతే తమ పరిస్థితేంటి? బాస్ దగ్గర మార్కులు తగ్గిపోతాయేమో, ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందేమో, ఇలా సవాలక్ష ప్రశ్నలతో టెన్షన్ పడుతూ బుర్రలు పాడు చేసుకుంటున్నారట తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యే. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు నిర్వహించారు అధికారులు. చెదురుమదురు ఘటనలు, దొంగ ఓట్లు పడ్డాయన్న ప్రతిపక్షాల ఆరోపణల మధ్య మొత్తానికి ఉప ఎన్నికైతే ముగిసింది. 64.5% మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే అధికారులు కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాలు, నెల్లూరు జిల్లా పరిధిలోనూ, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలు చిత్తూరు జిల్లా పరిధిలోనూ ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నెల్లూరులోని DKW కాలేజీలో, చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని SV ఆర్ట్స్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే తాజాగా జరిగిన తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలో 15% పైగా తక్కువ పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలో దేశం మొత్తం చర్చించుకునేలా తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ఉండాలని సీఎం జగన్ తమ పార్టీ నాయకులను ఆదేశించారట. దీంతో బాస్ ఆదేశాలకు అనుగుణంగా రిజల్ట్ వస్తుందా రాదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది. నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఎమ్మెల్యేలకు, ఆ పార్టీలోని కొందరు స్థానిక నాయకులకు మధ్య వర్గ విభేదాలున్నాయి. సూళ్లూరుపేటలోనూ ఎమ్మెల్యే సంజీవయ్యకు, ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న కొందరు నాయకులకు మధ్య గ్యాప్ పెరిగింది. వీటి ప్రభావం ఓట్లపై పడుతుందన్న చర్చ సాగుతోంది. ఇక వెంకటగిరిలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లిలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిలు ఎలాంటి ప్రభావం చూపుతారు అన్నదానిపైన హాట్ డిబేట్ నడుస్తుంది. మరోవైపు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు కూడా ఇదే టెన్షన్తో ఉన్నారట. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా ఎంపీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు రాగా, 2 ఎమ్మెల్యే అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి ఎంపీ అభ్యర్థికి ఏ మేర ఓట్లు పడ్డాయనేది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపైనే ఆధారపడి ఉంది. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నిక రిజల్ట్ వచ్చేందుకు సమయం దగ్గర పడడంతో ఎమ్మెల్యేల గుండె చప్పుడు మాత్రం రాకెట్ స్పీడ్ కన్నా వేగంగా కొట్టుకుంటోందట. లెక్క తక్కువైతే బాస్ ముందు తలెత్తుకోలేమన్న ఫీలింగ్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఏ ఎమ్మెల్యేకు సంబరాలు మిగుల్చుతుంది, ఏ ఎమ్మెల్యేకు చిక్కులు తెస్తుందో చూడాలి. వైసీపీ ఫీవరే టీడీపీకి పట్టుకుంది.
ఆ ఫలితంపై తెలుగు తమ్ముళ్ళు టెన్షన్ పడుతున్నారట. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందా, లేక అధికార పార్టీ బిగ్ మెజారిటీని ఎగరేసుకుపోతుందా అన్న దానిపై టీడీపీలో చర్చ మీద చర్చ జరుగుతోందట. ఇంతకీ ఆ రిజల్ట్తో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారతాయా? ఫలితాలు వెల్లడయ్యాక పొలిటికల్గా ఎలాంటి పరిణామాలు జరగబోనున్నాయి? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక ఫలితం వెలువడే సమయం దగ్గర పడింది. మే 2వ తేదీన ఫలితాలు వెలువడబోతున్నాయి. ఈ ఫలితాల ద్వారా ప్రజల పల్స్ కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్షంగా అధికార పార్టీ దూసుకుపోయింది. అధికార దుర్వినియోగం, పోలీసుల సహాయంతో గెలిచారని ఆ సమయంలో ప్రతిపక్ష టీడీపీ విమర్శించింది. ఇంకో అడుగు ముందుకేసిన తెలుగుదేశం పార్టీ ఏకంగా పరిషత్ ఎన్నికలను బాయ్కాట్ చేసింది. కానీ తిరుపతి ఉప ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగింది. దీని ఫలితం ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఖచ్చితంగా పడుతుందంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరుపతి పార్లమెంటు పరిధిలో ముందు నుండి హడావిడి చేసింది. వైసీపీకి ప్రత్యామ్నాయం తామే, 2వ స్థానంలో నిలిచేది తామే అంటూ ఆ పార్టీ నేతలు ఊదరగొట్టారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి దాదాపు 2 సంవత్సరాలవుతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో సత్తా చూపించి పార్టీ ఉనికి కాపాడుకోవడానికి శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని పనిచేసింది. కానీ ఈ ఎన్నికల ఫలితాలలో తన సత్తా చూపించగలిగితేనే టీడీపీకి భవిష్యత్తు ఉంటుంది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడుతో సహా అగ్రనేతలంతా అలుపెరగని పోరాటం చేశారు. చంద్రబాబు తన ఫోకస్ మొత్తం తిరుపతిపై పెట్టి పనిచేశారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో తిరుపతిలో గెలుపు కన్నా అధికార పార్టీ మెజారిటీ తగ్గించడమే ధ్యేయంగా టీడీపీ పనిచేసింది. పోలింగ్ జరిగిన తీరు చూశాక తిరుపతిలో తాము గెలుస్తామనడం అత్యాశ అవుతుందని టీడీపీ నేతలే చెబుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థికి 2019లో వచ్చిన మెజారిటీ మాత్రం ఖచ్చితంగా తగ్గుతుందని తమ్ముళ్లు జోస్యం చెబుతున్నారు. తిరుపతి మెజారిటీపై రాజకీయ పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. గెలుపు అధికార పార్టీదే, దాంట్లో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. టీడీపీ నేతలు చెబుతున్న ప్రకారం తిరుపతి ఉప ఎన్నికల్లో మొత్తం 11 లక్షల ఓట్లు పోలయ్యాయి. వాటిలో బీజేపీ, కాంగ్రెస్ నోటాకి కలిపి 1,00,000 ఓట్లు. మిగిలిన వాటిలో తమకు ఖచ్చితంగా 4.5 లక్షలు వస్తాయని బల్లగుద్ది చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లు. సత్యవేడు, గూడూరు నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం తమకు మెజారిటీ వచ్చే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 60,000 మెజారిటీ వచ్చిందని, ఇప్పుడు ఆ స్థాయి మెజారిటీ రాదు అనేది టీడీపీ వాదన. తిరుపతి అసెంబ్లీపై కొంత అనుమానం వ్యక్తం చేస్తోంది టీడీపీ. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ఇక్కడ మెజారిటీ వచ్చేదని, కానీ మంత్రి పెద్దారెడ్డి ప్రోద్బలంతో భారీ ఎత్తున దొంగ ఓట్లు వేశారని, అందుకే కొంత నష్టం జరిగే అవకాశం ఉందని టీడీపీలో చర్చ జరుగుతోందట. తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలపై జరుగుతున్న బెట్టింగును కూడా పరిశీలించాలంటోంది టీడీపీ. నామినేషన్ల సందర్భంలో వైసీపీకి 4 లక్షల మెజారిటీ వస్తుందని బెట్టింగ్ జరిగితే ప్రస్తుతం 1,50,000 మెజారిటీ అంటూ బెట్టింగ్ జరుగుతుందని, దీన్ని బట్టే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మొత్తానికి వైసీపీకి భారీ మెజారిటీ రాదన్నది టీడీపీ అభిప్రాయం. ఒకవేళ అధికార పార్టీకి భారీ మెజారిటీ వచ్చినా టీడీపీ ప్లాన్ బి రెడీ చేసుకుంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో అధికార పార్టీ నేతలు 3.5 లక్షల దొంగ ఓట్లు వేయించారని, ఇప్పటికే తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కూడా అధికార పార్టీ నేతలపై విమర్శలు చేశారంటున్నారు టీడీపీ నేతలు. అధికార పార్టీ దొంగ ఓట్ల వ్యవహారాన్ని బాగా ఎత్తి చూపగలిగామని, ఒకవేళ వారికి భారీ మెజారిటీ వచ్చినా తమకేమీ రాజకీయంగా నష్టం జరగదనేది టీడీపీ వాదన. ఒకవేళ బీజేపీ సెకండ్ ప్లేస్ వస్తే రాజకీయంగా తమకు నష్టం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వారికి అంత సీన్ లేదంటున్నారు టీడీపీ నేతలు. 2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటులో టీడీపీ అభ్యర్థికి 4,94,000 ఓట్లు వచ్చాయి.
ఖచ్చితంగా టీడీపీ గౌరవం నిలబడే విధంగానే తిరుపతి పార్లమెంట్లో తమకు ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మరి చూడాలి తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఫలితాల్లో ఏం తేలనుందో. ఒకరు ఎమ్మెల్యే, మరొకరేమో మాజీ మంత్రి. ఆ పార్టీలో ఇద్దరూ పాపులర్ లీడర్లే. కానీ ఆ మహిళా నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా లీడర్లు? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటుంది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి. పార్టీ అధిష్టానంగా చెప్పుకునే గాంధీ కుటుంబాన్ని మినహాయించి ఎవరిని ఎవరైనా బాహాటంగా విమర్శలు చేసుకుంటారు. ఇదంతా కూడా కాంగ్రెస్ కల్చర్. గ్రూపు రాజకీయాలు అనేవి వెరీ కామన్. అయితే ఇవన్నీ కూడా చాలా వరకు పురుష లీడర్ల మధ్య విభేదాలు ఉంటుంటాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్లో ఇద్దరు మహిళా నేతల మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. ఆ ఇద్దరూ కూడా బాగా పాపులర్ లీడర్లు కావడంతో డిస్కషన్ మరింతగా రాజుకుంటోంది. కాంగ్రెస్ మహిళా నేతల్లో అత్యంత పాపులర్ అయిన లీడర్లలో ఒకరు ములుగు ఎమ్మెల్యే సీతక్క, మరొకరు మాజీ మంత్రి కొండా సురేఖ. వీరిద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే. వీరిరువురూ కూడా బలమైన నేతలు. ఇద్దరూ కూడా నాయకత్వ లక్షణాలు కలిగినవారే. వీరిలో కొండా సురేఖ మంత్రిగా ఉన్న రోజుల్లో వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించారు. సురేఖ భర్త కొండా మురళి ఇద్దరూ కలిసి వరంగల్ పాలిటిక్స్ లో అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అదే వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సీతక్క. ఈమె కూడా ఇటీవలి కాలంలో అత్యంత పాపులర్ అయ్యారు. కరోనా సమయంలో ఆదివాసీ గ్రామాల్లో ఆమె చేసిన సేవలు తెలంగాణ సమాజంలో ఎనలేని పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందట. అందుకే ఈ ఇద్దరూ కూడా ఎడమొహం పెడమొహంలా వ్యవహరిస్తున్నారట. తాజాగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే ఇందుకు నిదర్శనమంటున్నారు జిల్లా పార్టీ నేతలు. వరంగల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుంటే జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను మొత్తం కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖకు అప్పగించింది. ఈ ఎన్నికలు మొత్తం కొండా కనుసన్నల్లోనే నడిచాయట. దీంతో ఎమ్మెల్యే సీతక్క అటువైపు కన్నెత్తి చూడలేదట. సురేఖ పెత్తనం ఉన్న చోట తానెందుకంటూ పార్టీలో ఒకరిద్దరి వద్ద చెప్పుకుందట ఎమ్మెల్యే సీతక్క. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడ ప్రచారం చేయాల్సి వస్తుందోనని ఒక అదిరిపోయే ఆలోచన చేసిందట సీతక్క. అందులో భాగంగానే ఇందిరా పార్క్ వద్ద 2 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిందనే టాక్ కాంగ్రెస్ లో వినిపిస్తోంది. ఒకవైపు సీరియస్ గా ఎన్నికల ప్రచారం జరుగుతుంటే సీతక్క మాత్రం సందర్భం లేకుండా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ దీక్ష చేయడం ఏంటనే చర్చ జరుగుతోంది. అంతేకాదు వరంగల్లో రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లినా కూడా సీతక్క వెళ్లలేదు. ప్రతి ప్రోగ్రాంకు సీతక్కను వెంట పెట్టుకునే రేవంత్ రెడ్డి కూడా ఆమె సొంత జిల్లాకు వెళుతున్నా ఎమ్మెల్యే రాకపోవడంపై చర్చ జరుగుతోంది. మొత్తం మీద పోరుగడ్డ వరంగల్లో ఇద్దరు బలమైన మహిళా నేతల మధ్య పోరు రసవత్తరంగా జరుగుతోంది. గతంలో ఉన్న పాత వైరం వల్లే ప్రస్తుత పోరు కొనసాగుతోందని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. గతంలో సీతక్క టీడీపీలో ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు వర్గంలో ఉంటూ సురేఖకు వ్యతిరేకంగా పనిచేశారని టాక్. అదే వైరం ప్రస్తుతం కూడా కొనసాగుతోందని కాంగ్రెస్లో వినికిడి. సో మొత్తం మీద ఈ పోరు ఎక్కడిదాకా వెళుతుందనేది మున్ముందు చూడాలి. ఎప్పుడెప్పుడా అని ఊరిస్తోన్న ఆ పార్టీ ఆశావహులపై కరోనా మరోసారి నీళ్లు చెల్లింది. నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడన్నది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. 2వ విడత ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అతి తక్కువ నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రమే జరిగింది. దీంతో నేతలు భారీగా ఆశలు పెంచుకున్నారు. ఈ ఏడాది ప్లీనరీ తర్వాత పదవులు అందుతాయని భావించిన నేతలపై సెకండ్ వేవ్ దెబ్బతో జాడలేకుండా పోయాయి.
తెలంగాణలో వరుసగా రెండోసారి అధికార పగ్గాలు దక్కించుకున్న గులాబీ పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం నేతలు భారీగా ఆశలు పెంచుకున్నారు. ఎమ్మెల్సీ పదవులతో పాటు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్లవుతోంది. కానీ పార్టీ నేతలకు పదవులు పెద్దగా అందకపోవడం నేతల్లో నైరాశ్యం నింపుతోంది. గత కొన్ని రోజులుగా వరుస ఎన్నికలు జరగడంతో ఎన్నికల తరువాత పదవులు ఖాయమన్న చర్చ జరిగింది. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నిక, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో మరోసారి నామినేటెడ్ పదవులు భర్తీ అంశం తెరపైకి వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 90కి పైగా వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు డైరెక్టర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు 20కి పైగా మాత్రమే నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు కొంతమందికి మరోసారి అవే పదవుల్లో కొనసాగే అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మెజారిటీ కార్పొరేషన్ల విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవటం లేదు. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పలువురు సీనియర్ నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో వారికి క్యాబినెట్ ర్యాంకుతో సమానమైన చైర్మన్ పదవి కట్టబెడతామన్న హామీని పలువురు నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. సీనియర్ నేతలు కడియం శ్రీహరి, పద్మా దేవేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ లాంటి వారికి కీలకమైన ఆర్టీసీ, మిషన్ భగీరథ లాంటి సంస్థలకు చైర్మన్ గా నియమిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ విడత పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి కొన్ని పోస్టులను భర్తీ చేసి పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గం, జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తే నేతలకు పెద్ద ఎత్తున పదవులు దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ కరోనా కారణంగా ప్లీనరీ నిర్వహించకపోవడంతో పదవుల భర్తీ కూడా ఎప్పుడో అన్న చందంగా మారింది. తెలంగాణలో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తేనే పదవుల భర్తీ ఉండే ఛాన్స్ ఉందని టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయి పదవుల భర్తీ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్న కారణంగానే జాప్యం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగకపోవడంతో త్వరలో కానున్న మండలి స్థానాలపైనే ఆశలు పెంచుకుంటున్నారు ఆశావహులు. ఇవి పొలిటికల్ పంచ్ విశేషాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.